వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టం గురించి తెలుసుకుంటున్నాము. రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మకు ద్వారకా నగరానికి పంపిన సందేశాన్ని కొనిపోయి అగ్నిజ్యోతనుడు ఆ సందేశాన్ని వినిపించి కృష్ణుని తోడ్కుని కుండిన నగరానికి ఏతించారు స్వామితో సహా. ఆ వార్తని రుక్మిణీదేవికి తెలియజేయడానికి వచ్చారు. అంతఃపురంలోనికి ప్రవేశించారు ఆ అగ్నిజ్యోతనుడు అనే విప్రుడు. ఆ రుక్మిణీదేవికి ఆ అగ్నిజ్యోతనుడు ఏం చెప్తున్నారు అంటే, విప్రుడిట్టుల పలికె రుక్మిణీదేవి గని కన్యకా నిను మెచ్చి విచ్చేసె హరియని, దేవదానవులెదురు వచ్చి నిలిచిన గాని రాక్షస వివాహమున నిన్ను పోవునని. వస్తూనే ఏం చెప్పారు అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాను చూడండి. కమ్యూనికేషన్ మనకి సీతమ్మ వారిని చూసి వచ్చి వార్తని ఏ విధంగా చెప్పారు హనుమస్వామి. తన ప్రయాణ సన్నాహాలని ప్రయాణ విశేషాలని ఏం చెప్పలేదు. దృష్ట్వా సీత, చూచాను సీతమ్మను అని కూడా ఆరంభించలేదు ఆయన. చూచాను అనేదే ముఖ్యం. ఎందుకంటే సీతను వెతకటానికి వెళ్ళారు. వెతకటానికి వెళ్ళిన వారికి కనపడింది అనే జవాబు అమృత సమానమైన పలుకు. అది ముఖ్యం. కమ్యూనికేషన్లో ఏది మొదట చెప్పాలి అనేది. ఈ అగ్నిజ్యోతనుడు అనే విప్రుడు వచ్చాడు. వస్తూనే అమ్మకి ఆ రుక్మిణీదేవికి ఏం చెప్పారు? మెచ్చ భవద్గుణోన్నతి కమేయ ధనావళులిచ్చ నాకు, తావచ్చ సుదర్శనాయుధుడు వాడె సురాసురులెల్లనడ్డమై వచ్చిననైన, రాక్షస వివాహమునన్ కొనిపోవు నిన్ను, నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక. ఒక్క రెండు వాక్యాల్లో మొత్తము కూడా ఆ తల్లికి ఏ సమాచారం కావాలో అదంతా చెప్పారు. మెచ్చ భవద్గుణోన్నతికి, అమ్మా నిన్ను నీ సందేశాన్ని మెచ్చుకున్నారు స్వామి, సత్కరించి నాకెన్నో కానుకలిచ్చారు. తావచ్చ సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్లరడ్డమై వచ్చిననైన, రాక్షస వివాహమునంగొని పోవు నిన్ను. చక్కగా కావలసిన సమాచారాన్ని చెప్పారు ఆ అగ్నిజ్యోతనుడనే ఆ మహానుభావుడు. బ్రాహ్మణుని వచనములు విని రుక్మిణీదేవి అంజలించను విప్రునకు వినయగాత్రయై, హరిని గొని వచ్చిన ప్రాణములు నిలిపితివి, నీకు ప్రత్యుపకారమొనరింపలేననుచు. ఆ తల్లి రెండు చేతులు జోడించి అంజలి ఘటించింది. ఇంత ఉపకారం చేసిన నీకు ప్రత్యుపకారం, దీనికి సమానమైన ప్రత్యుపకారం అనేది చెయ్యనే లేను. నేను అంజలించి నిన్ను నమస్కరిస్తున్నాను ఓ విప్రోత్తమ అని నమస్కరించింది. ఆనంద పరవశ అయిపోయింది ఆ తల్లి. బలరామ కృష్ణులే తెంచిరని తెలుసుకొని ఎదురేగి భీష్మకుడు పూజించి కాంకలిడే. వచ్చిన అతిథులందరికీ కూడా అతిథి సత్కారాలని చక్కగా చేశాడు ఆ భీష్మక ప్రభువు, రుక్మిణీదేవి తండ్రి. ఎదురేగి భీష్మకుడు పూజించి కాంకలిడి విడుదులను మరి ఇతర సౌకర్యముల కల్పించే, వారలకు మరి ఇతర రాజులందరకును. వచ్చిన వారందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించారు. అంతఃపురజనులు హరి రాక విని వచ్చికని గోవిందు వదనారవిందంబు తిలకించి, తనివి తీరంగ హరి రూపు కన్నుల ద్రావి, తమలోన ఈ రీతి తలపగా సాగిరిటు. ఇంకా ఎక్కడైనా స్వామి ఏదైనా పురప్రవేశం చేశారు అంటే ఇంకా ఆ పురజనులందరి కళ్ళు స్వామివారి పైనే కదా. ఆ విధంగా అందరూ కూడా వచ్చి చూసి శ్రీహరిని దర్శనం చేసుకొని ఆ ఆకర్షణ శక్తి, ఆ దివ్యత్వము తనివి తీర గ్రోలి అందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే, మేము ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్య ఫలితంగా మా రుక్మిణీ కన్యకు శ్రీహరి భర్త అవ్వాల్సిందిగాక. వీళ్ళిద్దరి ఈడు జోడు ఎంత అద్భుతంగా ఉన్నదో, వీళ్ళిద్దరినీ కూడా ఒక జంటగా కూర్చే బ్రహ్మ ఎంత నేర్పరైన వాడు కదా. ఆహా, వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు తగి ఉన్నారు అనుకుంటున్నారట. మన రాచ కన్యకు తగిన వాడి చక్రి మన
రుక్మిణీ కన్య తగియుండు నీతనికి, ఇంత చక్కని జంట కూర్చినందుకు బ్రహ్మ నేర్పరితనమ్మునిక ఎట్లు పొగడగవచ్చు. మా పుణ్య ఫలముగా చక్రాయుధుండు హరి, మారాచ కన్యకు మగడుగా అగుగాక అనుచు ఆనందముగ పురజనులు తమలోన తలచి శుభకామనల హరిని తిలకింపగా. ఇంకా ఆ రకమైన మధురమైన భావనలతో ఆ పుర ప్రజలందరూ కూడా ఆహా, మన రుక్మిణీ కృష్ణులు ఎంత చక్కని జంట అని అనుకుంటూ తిలకిస్తూ ఉన్నారు ఆ శ్రీహరి వదనారవిందాన్ని. అంతలో అంతిపురి నుండి రుక్మిణి వెడలె సపరివారమ్ముగా సంప్రదాయములతో చెలులు ముత్తైదువలు చేరి కొలుచునుండ నగరు వెలుపలనున్న నగజాత గొలచుటకు. ఊరు బయట ఉన్నది అమ్మవారి ఆలయం, భవానీమాత ఆలయం. సపరివారంగా సంప్రదాయాలతో చెలులు ముత్తైదువులు పెద్ద ముత్తైదువులు చేరి కొలుస్తూ ఉండగా బయలుదేరారు ఆ రుక్మిణీదేవి. వంది మాగధులు గాయకులు స్తుతింపగా మందగమనమ్ముతో మందిరమ్మును చేరి గోవిందు పాదార విందంబులను మదిని నిలుపుకొని భక్తితో మృక్కె పరమేశ్వరికి. చక్కగా పెద్ద ముత్తైదవులు బ్రాహ్మణోత్తములు వేద మంత్రాలతోనూ చక్కని మంగళ ద్రవ్యాలన్నీ కొని ఆ తల్లి మందగమనంతో చక్కగా ఆ అమ్మవారి ఆలయాన్ని, ఊరు బయట ఉన్న ఆలయాన్ని చేరుకొని తల్లికి భక్తితో మ్రొక్కింది పరమేశ్వరికి. ఆ రుక్మిణీదేవి మనస్సులో శ్రీకృష్ణుడి పాదార విందాల్ని నిలుపుకున్నదై భక్తితో ఆ తల్లికి మొక్కింది. తల్లి, నిన్ను నమ్మిన వాళ్ళకి ఏనాటికి నాశం లేదు. ఒకరికొకరైన దంపతులు నాకు హరిని భర్తగా చేయు తల్లి అని ఎంతో వేడుకుంటూ ఉంది ఆ తల్లి. అమ్మ మిము నమ్మితిని ఆది దంపతులని, నిన్ను నమ్మిన వారికెప్పుడు నాశము లేదు. వెన్నుని విభునిగా చేయవేడితినమ్మ, అమ్మవో పెద్దమ్మ దయ చూడగదవమ్మ అని రుక్మిణీదేవి ప్రార్థించి శివసతిని శాస్త్రయుక్తంబుగా పూజించి ఆ పైన భూసురాంగనల దీవెనలంది పూజించి మౌన వ్రతమును మాని మరలే కోవెల వీడి. ఆ బ్రాహ్మణ ముత్తైదువులంతా కూడా ఆమె చేత శాస్త్రోక్తంగా అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహింపజేశారు. ఆ ఉమామహేశ్వరులకి వేడుకొని మొక్కుకున్నది ఆ తల్లి రుక్మిణీదేవి. ఆ తర్వాత ఆ పెద్ద ముత్తైదువులైన బ్రాహ్మణ స్త్రీలందరికీ కూడా మొక్కి వారికి ఇవ్వవలసిన అనేక రకమైన వాయనములు, దక్షిణలు, తాంబూలములు అన్నీ ఇచ్చి, ఇంకా అప్పటి వరకు ఒక మౌన వ్రతము నియమము, అది వ్రత నియమము. ఆ మౌన వ్రతాన్ని విడి ఇంకా బయటకి గుడి దాటి బయటికి వచ్చారు కోవెల వీడి. ఎలా ఉన్నది ఆ తల్లి, జగన్మాత స్వరూపిణి రుక్మిణీదేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి. మెరపు తీగెను బోలి మెరిసె రుక్మిణి కాంత మోహిని దేవి వలె శ్రీ మహాలక్ష్మి వలె అందాల మోముపై మందహాసమ్ముతో హంస గమనమున హరిరాకకై చూచుచు. చెప్పింది కదా తల్లి స్వామికి, నేను అమ్మవారిని భవానీదేవిని నగజాతను కొలవటానికి ఊరు బయట మందిరానికి వస్తాను, నన్ను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళవలసింది అని చెప్పి ఉన్నది కదా. అందుకని శ్రీహరి వచ్చిన జాడ కోసం ఎక్కడొచ్చి ఉన్నారో వచ్చిన విషయం తెలుసు. అగ్నిజ్యోతనుడు అనే మహానుభావుడు చెప్పాడు కదా వచ్చి ఉన్నారు స్వామి నీ కోసమని. అందుకని శ్రీహరిని చూడాలి అనే ఆలోచిస్తూ ఆ తల్లి ఏదో ముంగురులు పైకి నెట్టుకున్న మిషతో మేలి ముసుగుని కొంచెంగా సవరించుకొని శ్రీహరి కోసం వెతుకుతూ చూస్తూ ఉన్నది ఆ తల్లి. అప్పుడు ఆ తల్లి కనియను కలకంఠి కంజాయతాక్షుని నీలమేఘశ్యాము చారుతర వక్షుని చక్రహస్తుని పీత వస్త్రధారిని ఘనుని వీర సౌందర్యముల రాసియగు శ్రీహరుని. ఆ పీతాంబరధారి సుశోభితుడు వనమాల విరాజితుడు అయినటువంటి ఆ నీలమేఘశ్యాముణ్ణి కంజాయతాక్షుణ్ణి శ్రీహరిని ఆ తల్లి చూచింది ఓరకంటితో. శ్రీకృష్ణు రూపలావణ్య గాంభీర్యములు చూచి రుక్మిణి మదిని పులకించి హరిగాంచి ఉత్సాహపడే కృష్ణు రథమునెక్కగ వేగ
అదిగాంచి కృష్ణుండు ఆమె చెంతకు నేగే. శ్రీహరిని ఆ రథం మీద చూడగానే ఆ తల్లికి ఎప్పుడు వెళ్ళి ఆ రథం ఎక్కుతానా అనేంత ఉత్కంఠ కలిగిందట. అది గమనించి వెంటనే తన రథాన్ని ఆ కృష్ణ పరమాత్మ ఆమె సమీపానికి తెచ్చి నిలిపారు. మత్తమాతంగ గమనమ్ముతో హరి వచ్చి ఎక్కించుకొనె రథము రుక్మిణీ రమణిని సకల రిపునరపాల సంఘముల సాక్షిగా శంఖంబు పూరించి సాగె ద్వారక వైపు. మత్త మాతంగ గమనంతో ఎంతో గంభీరమైన నడకలతో వచ్చి స్వామి రుక్మిణీదేవిని రథం ఎక్కించుకున్నారు చేయి చాచి. సకల రిపు నరపాల సంఘాలు, సకలమైన రాజులు సందోహాలు అంత సమస్త పరివారము చూస్తూ ఉండంగా శంఖం పూరించారు విజయ సూచకంగా. పూరించి ద్వారక వైపు వాయువేగంతో బయలుదేరారు. పిల్లని తీసుకొని పోతున్నాడు, మనమేం కాపాడలేకపోతే ఎట్లా, మన శౌర్యం ఇంకెందుకు అని గప్పాలు కొడుతూ వారంతా కూడా జరాసంధ అనుయాయులైన మిగతా రాజులంతా, సాళ్వ, జరాసంధ, శిశుపాల, దంతవక్రాది రాజులంతా కూడా బయలుదేరారు. అనుచు సంరంభించి యుద్ధ సన్నద్ధులై కృష్ణుతోనున్న బలరాము బలములనుగని నిలువుమని ధిక్కారమొనరించి పలుకగా బలభద్రు సైన్యములు చెలగి విజృంభించే. వచ్చాడు కదా మన బలభద్రస్వామి బలరాముడు సకల బలాలతో వెంటనే కూడా శ్రీకృష్ణ పరమాత్మ రథం ఎప్పుడైతే ద్వారక వైపు ప్రయాణం సాగటం మొదలుపెట్టిందో వెంటనే చెలరేగి జరాసంధ సైన్యాల మీద పడి విజృంభించి వాళ్ళని అణచటం మొదలుపెట్టాయి. ప్రళయ కాలపు మేఘముల రీతి యాదవులు చెలరేగి అణచిరి జరాసంధు సైన్యముల రణరంగమంతయు రక్త సిక్తంబయ్యే శిశుపాలుడోడి వెను తిరిగి పారెను వెరచి. బలరాముడి సైన్యం ముందర ఒక్కొక్కళ్ళు పలాయనం చిత్తగిస్తూ ఉన్నారు. ఆ శిశుపాలుడు ఓడిపోయి వెనక్కి తిరుగుతూ ఉంటే వానిగని స్నేహితులు హితము బోధించిరిటు ప్రాణముండిన చాలు భార్య దొరకకపోదు నీవు బ్రతికిన చాలు అది మాకు 10,000 గెలుపోటముల గూర్చి తల్లడిల్లగరాదు అని తెలియజేస్తున్నారు ఆ జరాసంధులు మొదలైన ప్రముఖులంతా. ముందు ప్రాణం ఉంటే చాలయ్యా, భార్య అనేది తర్వాత ఎక్కడైనా దొరుకుతుంది, దాని గురించి ఏమీ విచారించొద్దు, గెలుపు ఓటమి సహజము, తల్లడిల్ల రాదు, నేను ఎన్నిసార్లు ఓడిపోయానో ఆ కృష్ణుడి చేతిలో అని జరాసంధుడు చెబుతున్నాడు. 17 మార్లు మధుర మీద దండెత్తిన ఆ జరాసంధుడు అని ఊరడించి అనునయ వాక్యములు పలికి తమ నెలవులకు తాము వెడలిపోయిరివారు. రుక్మిణి అన్నయకు రుక్మి రోషమునుగొని వెన్నుని వెన్నంటి వెడల సైన్యమునుగొని. ఇంకా అంతా ఆ శిశుపాల జరాసంధాది రాజులంతా కూడా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఒకరినొకరిని ఓదార్చుకుని. కానీ రుక్మిణీదేవి పెద్దన్న అయినటువంటి రుక్మి మాత్రం కొంత సైన్యాన్ని తీసుకొని కృష్ణుణ్ణి వెంబడించాడు. తన సోదరుని వెంటగొని పోవు హరిని గని అడ్డగింపగదలచి వాడి శరములు విడచి చక్రిని చీకాకు పరచి ఎదురుగా నిలిచి దర్పించి ఇట్లని దుష్ట భంజనునితో. ఈ రుక్మి మాత్రం వెళ్ళి ఆ రథాన్ని వెంబడించి ఎదురుగా వచ్చి నిలిచి దర్పంతో ఈ విధంగా పలుకుతున్నాడు. మా సరివాడవా మా పాప కొని పోవ ఏ పాటి గలవాడవేది నీ వంశంబు ఎందు జన్మించితివి ఎక్కడ పెరిగితివి ఏది నీ నడవడి ఎవ్వడెరుగును నిన్ను మానహీనుడవీవు మర్యాదలెరుగవు మాయావివల నీవు మెలుగుదువు వంచనతో నిజ రూపమున శత్రు నివహంబు పైబోవు వసుధేశుడవుగావు వావివరుసలు లేవు. తాత్వికంగా తీసుకుంటే రుక్మి మాట్లాడిందంతా కూడా స్వామి పరమాత్మ తత్వానికి సరిపోతుంది. ఎవరికీ సరిలేరు స్వామికి. ఏ ఒక వంశమని లేదు, ఒక కులము, ఒక మతం ఏమీ లేదు. నడవడి, ఈ నడవడి అని చెప్పలేము. మానము అనేవి ఏమీ లేవు. మానము అంటే ఇక్కడ పరువు అనే అర్థంలో రుక్మి వాడుతున్నప్పటికీ మానం అంటే కొలత, కొలత లేనివాడు స్వామి. ఇది ఇంత అంతా స్వామి అని చెప్పడానికి లేదు మనకు. అనేక రకాలైన వేషాలతో అనేక రకాలైన రూపాలను అవతారాలని ధరించే స్వామి
నిజ రూపం అనేది ఆ, చెప్పటానికి లేదు. మా చెల్లెలిని వదలి వెదలి వెళ్ళుము వేగ వదలకున్నను నేను విడువజాలను నిన్ను ప్రళయాగ్నివోలె రణరంగమున చెలరేగి వాడి శరవల తోడ గర్వమడగించెదను. ఈ విధంగా విజృంభించి పలుకుతున్నాడు రుక్మి. నువ్వు మా చెల్లెల్ని వదిలిపెట్టి వెళ్ళు, లేకపోతే నిన్ను వదిలిపెట్టను అని రుక్మి పలుక విని చిరునవ్వు తోడ హరి శరముల ప్రయోగించి వాని విల్లును దృంచే అశ్వముల రథములను అన్ని ఆయుధములను ముక్కలుగా చేసి నిరాయుధునిగా చేసే. శ్రీకృష్ణ పరమాత్మ ఒక చిరునవ్వు నవ్వి వాడి యొక్క బాణాలు, ధనుస్సు అన్ని విరగ్గొట్టి అన్ని ఆయుధాలని ముక్కలు చేశారు. అతిశయించిన రోషమున రుక్మి రథము దిగి హరిమీది కురికె అగ్నిని దూకు మిడుతవలే హరి ఖడ్గమును దూసి తెగవేయబూనగా హరిపాదముల బట్టి అడ్డుపడే రుక్మిణి. అప్పుడు ఇంకా మీద మీదకి వస్తున్నటువంటి ఆ రుక్మిణి సహించలేక ఖడ్గం తీశారు స్వామి తెగవేయటానికి. వెంటనే ఆ తల్లి రుక్మిణి స్వామి పాదాలని ఆశ్రయించింది. సర్వలోక శరణ్య సత్పుణ్య చారిత్ర దీన బాంధవ నీదు దివ్యత్వమెరుగక నాయన్న అపరాధమునరించని ఎడల నన్ను మనన చేసి కావు మీతని నీవు ప్రాణేశ నాయన్న దోషియని ఎరుగుదును కాని నా విన్నపము కలదొకటి మన్నించు నిన్ను ఈశ్వరుని జామాతగా పొందిన మా తల్లిదండ్రులకు పుత్రశోకము కలుగు అని దీనవదనయై భయకంపితాంగియై వాడిన ముఖంబుతో ఒలుకు కన్నీటితో నారాయణుండైన శ్రీకృష్ణునకు మ్రొక్కి ప్రార్థించే రుక్మిణి కన్యాలలామంబు. ఈ విధంగా ప్రార్థించింది. సర్వలోక శరణ్య సత్పుణ్య చారిత్ర దీనబాంధవ ఓ శ్రీహరి, నీ దివ్యత్వం తెలియక నా అన్న ఈ విధంగా నీ పట్ల అపరాధం చేశాడు, కాదనటం లేదు. కానీ ఒక్కసారి నన్ను దృష్టిలో పెట్టుకొని నా అన్నను కాపాడు. ఎందుకంటే నా అన్న దోషి అని తెలుసు నాకు. అయినప్పటికీ కూడా నీ అంతటి వాణ్ణి అల్లుడిగా పొందుతున్న నా తల్లిదండ్రులకు ఈ సందర్భంలో పుత్రశోకం కలిగించవచ్చునా? నీవు అల్లుడిగా దొరికావని సంతోషిస్తున్న వాళ్ళ మనస్సుకి ఇప్పుడు పుత్రశోకంతో దుఃఖం కలిగించరాదు కదా. సర్వేశ్వరుడు అయిన నిన్నే జామాతగా పొందారే వాళ్ళు, వాళ్ళకి పుత్రశోకం కలిగించవచ్చునా అని దీనవదనయ్యి భయకంపితాంగి అయి ఆ తల్లి ఒలుకు కన్నీటితో పలికిందట. అంత యదువల్లభుడు భావమరిదిని గాంచి వాని బంధించి గడ్డము మీసమును గొరిగి వికృత రూపుని చేయ అంతలో అటు వచ్చే శత్రు సైన్యంబులను తరిమి బలరాముడు వచ్చాడు అప్పటికి. ఈలోపు స్వామి ఏమి చేశారు? సరే, భావమతిని చూసి బంధించి వాడిని రథానికి కట్టి బంధించి ఒక పక్కన మీసము గడ్డము జుట్టు గొరిగి ఆ వికృత రూపుని చేసి ఒక అవమానాన్ని కలుగజేశారు. ఇంతలో బలరాముడు శత్రు సైన్యాలన్నిటినీ కూడా పలాయనం చిత్తగించేలాగా తరిమి కొట్టి తన సైన్యంతో సహా అక్కడిగా వచ్చాడు. వచ్చి రుక్మిణి గంచి బంధనము విడిపించి పలికె తమ్ముని చూచి న్యాయమాయిది నీకు బంధునిట్టుల సేయ భావ్యంబుగాదనుచు పలికి రుక్మిణి వంక తిరిగి మరి ఇట్లనియే. పెద్దవాడు కదా బలరామస్వామి, వెంటనే వచ్చి తమ్ముడికి హితవు చెప్పాడు. మన బంధువు నీకు భావమరిది, వీడిని ఇట్లా చేయటం భావ్యం కాదు అని ఆ బంధనాలు కట్లు అన్ని విపదిసి ఇంకా రుక్మిణీదేవికేసి తిరిగి, అమ్మ రుక్మిణి నీవు శోకింపగా తగదు జన్మ కర్మల ఫలములను భవించకపోవు అన్న నవమానంబు చేసినాడనుచు మా వెన్నుని నిందింప తగదు సుమతివి నీవు. అమ్మా, నువ్వెంతో బుద్ధిమంతురాలివి, నీ అన్నని ఇట్లా చేశాడు అని చెప్పి మా కృష్ణుని నిందించవోకమ్మా. రుక్మి ఆ విధంగా వాడి కర్మఫలాన్ని అనుభవించాడు తప్ప దానికోసం నువ్వు మా తమ్ముడిని నిందించవద్దు తల్లి, నువ్వు సద్బుద్ధి గలదానివి అని ఆ తల్లికి కూడా హితవచనాలను చెప్పి
అప్పుడు రుక్మిణి మదిని దుఃఖమును మానుకొనే రుక్మి అవమానమున అతటనే తానుండే హరిని జయింపక అడుగిడను నగరమున అని పలికి పంతమున ప్రతినబూనెను రుక్మి. ఈ హరిని జయించకుండా నేను నగరంలో అడుగుపెట్టను అని శపథం చేసి ఆ రుక్మి అనేవాడు అక్కడనే ఉండిపోయాడు. నళినాయతాక్షుడగు నారాయణుండు హరి జలజక్షితో గూడియే తెంచె ద్వారకకు రాజసమ్మున రాజలోకమ్ములను గెలిచి ఇంద్రనగరము మించి వెలుగు ద్వారకపురికి. యాదవేంద్రుని నగరమైన ద్వారకలోన పెండ్లి పనులారంభమయ్యవెను వెంటనే వీధులన్నీయు రంగవల్లులతో శోభించే మండపములు మంగళధ్వనులతో నిండే. ఏ విధంగా ఉన్నది ఆ ద్వారకా నగరాన్ని ఏ విధంగా అలంకరించారు అంటే ద్వారకా వాసులు. కృష్ణుడు వస్తాడు, రుక్మిణీదేవిని తీసుకొని వస్తాడు, ఇక్కడ వివాహ మహోత్సవం జరగబోతుంది, కళ్యాణోత్సవం అని అద్భుతంగా అలంకరించారు. ఆ ద్వారకా నగరం ఎటువంటిది? ఆ ద్వారక అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చెరో సప్తైతే మోక్షదాయక అన్నారు. సప్త మోక్ష నగరాల్లో ఒకటైన ద్వారకాపురి, శ్రీకృష్ణ పరమాత్మకు నిలయమైనటువంటి ద్వారకాపురి అత్యద్భుతంగా అలంకరించబడింది. పెళ్లి పనులన్నీ ఆరంభం చేసేశారు అక్కడ. అగరు ధూపములతో అరటి స్తంభములతో సొగసైన పూలతో రత్నమాలికలతో పూర్ణ కుంభములు మంగళ తోరణములతో కేతనములతోడ నగరము శోభిల్లే. ఆ నగరం అంతా కళ్యాణ శోభతో మెరిసిపోతూ ఉందిట. పెళ్లి సందళ్ళుగా గాత్ర సంగీతాలు, వాయిద్యాలు, మంగళధ్వనులు, నృత్యాలు, గీతాలు, అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజులంతా వచ్చారట ఆ పెళ్లికి ఆహ్వానాలు అందుకొని. ద్వారకావాసులు అప్పటికే అన్ని ఆహ్వానాలని పంపి ఉన్నారు. కేకయ, కురు, యదు, విదర్భ అన్ని దేశాల వారు, అంటే విదర్భ ఆ తల్లి పుట్టింటివారు, రుక్మిణీదేవి పుట్టింటి వారంతా వచ్చారు. జగదీశుడైన హరి పెండ్లాడే రుక్మిణిని నిజ మనోహారిణిని నిఖిల శుభకారిణిని పుణ్య సంచారిణిని దుఃఖ సంహారిణిని కళ్యాణకారిణిని రమణీ శిరోమణిని. సర్వ శుభలక్షణ లక్షితాంగి అయినటువంటి ఆ రుక్మిణీదేవిని ఆ శ్రీహరి చేపట్టి కళ్యాణం అనదించుకున్నారట అత్యద్భుతంగా ఆ ద్వారకా నగరంలో శోభాయమానమైన ఆ కళ్యాణ మండపంలో. దివ్య తేజోమయులు కరుణామయులునైన రుక్మిణీ కృష్ణులను దర్శించి పురజనులు పలు కానుకలనొసగి వేనోళ్ళ వినుతించి పరమ సంతోషమున సుఖముండిరందరును. అందరూ కూడా పురజనులంతా వేనోళ్ల వాళ్ళని పొగుడుతూ ఆనందపడుతూ దర్శిస్తూ ఎన్నో రకాల కానుకలు అర్పించి సంతోషపడ్డారు. నీలగళనుత రామ నీరజనయన రామ నిరుపమ గుణాభరణ నిత్యమంగళ రామ నిగమార్థ సంచార నిజ భక్త మందార నీలమేఘశ్యామ పాహి శ్రీరామ.